హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్కే కంప్యూ వరల్డ్. ఐ యామ్ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో సి ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయాలి అంటే మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో చెప్పాలనుకుంటున్నాను. ఈ ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం తెలుసుకుంటే సి ప్రోగ్రామ్ అనేది ఈజీగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సి ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి అంటే మనకు ఒక ఎడిటర్ అనేది కావాలి. దాన్నే మనం ఐడిఈ అని కూడా అనొచ్చు. ఐడిఈ ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవాలి అంటే ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ కావాలి. టాలీ నేర్చుకోవాలి అంటే టాలీ అనే సాఫ్ట్వేర్ కావాలి. అలాగే ఇక్కడ కూడా సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి, సి ప్రోగ్రామ్స్ మనం చేయాలి రాయాలి అంటే ఒక సపరేట్ సాఫ్ట్వేర్ అనేది కావాలి. ఆ సాఫ్ట్వేర్నే మనం ఇక్కడ ఏమంటామంటే ఎడిటర్ అంటాం. దాన్నే ఐడిఈ అని కూడా అనొచ్చు. చాలా ఎడిటర్స్ ఉన్నాయి సి లాంగ్వేజ్ చేయడానికి, కానీ వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్వి, కొన్ని ముఖ్యమైనవి మీకు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి విజువల్ స్టూడియో కోడ్, సెకండ్ వన్ ఎక్లిప్స్, థర్డ్ వన్ నెట్ బీన్స్, ఫోర్త్ వన్ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్, ఫిఫ్త్ వన్ ఆటమ్, సిక్స్త్ వన్ కోడ్ బ్లాక్స్, సెవెంత్ వన్ కోడ్ లైట్, ఎయిత్ వన్ కోడ్ వారియర్, నైన్త్ వన్ టర్బో సి ఆర్ టర్బో సి ప్లస్ ప్లస్, టెన్త్ వన్ సి ఫ్రీ ఫోర్త్ వర్షన్ అండ్ ఫిఫ్త్ వర్షన్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఎడిటర్స్ని మనం యూజ్ చేసి సి లాంగ్వేజ్ చేయొచ్చు, సి ప్లస్ ప్లస్ను కూడా డెవలప్ చేయొచ్చు. ఆ రెండు లాంగ్వేజెస్కి ఈ ఎడిటర్స్ అనేది యూజ్ చేస్తాం. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. వీటిల్లో మనం ఎక్కువగా యూజ్ చేసే ఎడిటర్ ఏంటంటే ఐడిఈ ఏంటంటే అందరూ చేసేది, అందరికీ అర్థమయ్యేది టర్బో సి ఆర్ టర్బో సి ప్లస్ ప్లస్. ఆ ఎడిటర్లో నేను ఈ సి లాంగ్వేజ్ని, సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ని డెవలప్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. చూద్దాం. నెక్స్ట్ వన్ టర్బో సి ప్లస్ ప్లస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ టర్బో సి ప్లస్ ప్లస్లో ప్రోగ్రామ్ అనేది మనం టైప్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అనేది ఎరేజ్ అవ్వకుండా, పవర్ ఆఫ్ అయినా సిస్టమ్ ఆఫ్ అయినా ఎరేజ్ అవ్వకుండా పర్మనెంట్గా సేవ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. ఫస్ట్ సి ప్రోగ్రామ్ అయినా సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ అయినా సరే ఫస్ట్ సేవ్ చేయాలి. సేవ్ చేయడానికి షార్ట్ కట్ వచ్చేసరికి ఫంక్షనల్ కీస్లో ఉన్నటువంటి కీబోర్డ్లో F2. నెక్స్ట్ సేవ్ చేసిన ప్రోగ్రామ్ని నెక్స్ట్ ఏం చేయాలంటే కంపైల్ చేయాలి. కంపైల్ చేస్తే ఏమవుతుందంటే మనం రాసిన ప్రోగ్రామ్ అనేది కరెక్టా కాదా చెక్ చేస్తుంది. ఎవరు? సిస్టమ్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఈ కంపైల్ చేయడానికి షార్ట్ కట్ ఏంటంటే Alt ప్లస్ F9. నెక్స్ట్ వన్ రన్ ఆర్ ఎగ్జిక్యూషన్. అంటే మనం రాసిన ప్రోగ్రామ్ సేవ్ చేసాం, అలాగే కరెక్టా కాదా చెక్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలా? ఆ ప్రోగ్రామ్కి ఫైనల్ అవుట్పుట్, ఫైనల్ రిజల్ట్ అనేది మనకి రావాలి. దాన్నే రన్ చేయటం లేదా ఎగ్జిక్యూట్ చేయటం అంటాం. ఇక్కడ రన్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ F9. టర్బో సిలో కానీ టర్బో సి ప్లస్ ప్లస్ ఈ రెండు ఎడిటర్లో ఈ 3 కాకుండా ఇంకా చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ టర్బో సిలో సి లాంగ్వేజ్ని మాత్రమే డెవలప్ చేయాలి. టర్బో సి ప్లస్ ప్లస్లో వచ్చేసరికి సి లాంగ్వేజ్ని డెవలప్ చేయొచ్చు, అలాగే సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ని కూడా డెవలప్ చేయొచ్చు. రెండింటిని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొన్ని షార్ట్ కట్స్ చూద్దాం. మనం రాసిన ప్రోగ్రామ్ని సేవ్ చేస్తాం, కంపైల్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం. సిస్టంలో సేవ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడైనా ఆ ప్రోగ్రామ్ అవసరమైతే ఆ ప్రోగ్రామ్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే ఓపెన్ అనే షార్ట్ కట్ ద్వారా ఓపెన్ చేయాలి. ఓపెన్ షార్ట్ కట్ ఏంటంటే F3, ఫంక్షనల్ కీస్లో ఉన్నటువంటి F3. నెక్స్ట్ వన్ ఆ యొక్క టర్బో సి ప్లస్ ప్లస్ ఎడిటర్ని మనం రీసైజ్ చేయాలన్నా లేదా మ్యాక్సిమైజ్ చేయాలి అన్నా షార్ట్ కట్ ఏంటంటే Alt ప్లస్ ఎంటర్. నెక్స్ట్ వన్ అండు, దీన్నే బ్యాక్వర్డ్ అంటాం. మనం ప్రోగ్రామ్ టైప్ చేస్తూ వెళ్ళామనుకోండి ముందుకి,
స్టెప్ బై స్టెప్ బ్యాక్వర్డ్ వెనక్కి రావాలి అంటే అండు అనేది యూజ్ చేస్తాం. అలాగే స్టెప్ బై స్టెప్ ముందుకు రావాలి అంటే ఫార్వర్డ్, దాన్నే మనం రీడు అంటాం. రీడు అనేది యూజ్ చేస్తాం. ఇంతకీ అండుకి షార్ట్ కట్ ఏంటంటే ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్. రీడుకి షార్ట్ కట్ వచ్చేసరికి షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్. నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ అనేది పెద్ద ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఒక చోట యూజ్ చేసిన లైన్సే మళ్ళీ మనకి రిపీటెడ్గా ఆ లైన్స్తో యూజ్ అవుతుంది, ఆ లైన్స్ మనకి యూజ్ అవుతుంది అని అనుకుంటే ఆ లైన్స్ని సెలెక్ట్ చేసి కాపీ చేయొచ్చు, కట్ చేయొచ్చు. కట్ చేసిన కాపీ చేసిన డేటాని ఆ లైన్స్ని కోడింగ్ని మనం ఏం చేయాలి, మళ్ళీ పేస్ట్ చేయాలి. వాటి షార్ట్ కట్స్ ఏంటో చూద్దాం. కాపీ షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ ఇన్సర్ట్. కట్ షార్ట్ కట్ వచ్చేసరికి షిఫ్ట్ ప్లస్ డిలీట్. అలాగే పేస్ట్కి షార్ట్ కట్ వచ్చేసరికి షిఫ్ట్ ప్లస్ ఇన్సర్ట్. నెక్స్ట్ మనకి ప్రోగ్రాంలో అనవసరమైన లైన్స్ ఉంటాయి కొన్ని. అలా అనవసరమైనటువంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి అంటే ఈ డిలీట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. డిలీట్కి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ డిలీట్. ఇక లాస్ట్ వన్ వచ్చేసరికి గెట్సిహెచ్ ఫంక్షన్ రాస్తేనే స్క్రీన్ మీద అవుట్పుట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ గెట్సిహెచ్ ఫంక్షన్ రాయకపోయినా స్క్రీన్ మీద అవుట్పుట్ కనిపించాలి అంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఏంటంటే ఆల్ట్ ప్లస్ F5. ఈ ఆల్ట్ ప్లస్ F5 అనే షార్ట్ కట్ యూజ్ చేసి స్క్రీన్ మీద గెట్సిహెచ్ ఫంక్షన్ రాయకపోయినా అవుట్పుట్ అనేది కనిపించేలా చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి, కంపైల్ చేయాలి, రన్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పాను కదా, వాటి గురించి తెలుసుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పాయింట్స్ తెలిస్తే మనం సి ప్రోగ్రామ్ అయినా C++ ప్రోగ్రామ్ అయినా ఈజీగా డెవలప్ చేయొచ్చు. అవేంటో చూద్దాం. ఫస్ట్ సేవ్ చేయడానికి షార్ట్ కట్ చెప్పాను కదా, F2. మనం ప్రోగ్రామ్ని సేవ్ చేసిన వెంటనే మన కంప్యూటర్లో ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫైల్ని ఏమంటామంటే .c ఫైల్. ఈ .c ఫైల్లో ఏముంటుంది అంటే కోడింగ్ ఉంటుంది. అంటే మనం రాసినటువంటి లైన్స్ ఉంటాయి. అది ఎవరు రాశారు, మనం యూజర్ రాశాడు. నెక్స్ట్ కంపైల్ చేస్తాం. కంపైల్ చేసిన వెంటనే సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ని కంపైల్ చేసిన వెంటనే కంప్యూటర్లో ఇంకొక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫైల్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఫైల్ .obj ఫైల్ అంటాం. ఈ .ఆబ్జెక్ట్ ఫైల్ అనేది సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకని, రాసిన ప్రోగ్రామ్ కరెక్ట్ చేసేది సిస్టమ్ కాబట్టి, కరెక్ట్ చేసి కరెక్టా కాదా చెప్పేది సిస్టమ్ కాబట్టి అది సిస్టమ్ క్రియేట్ చేసుకుంటుంది. ఆ ఫైల్ మనకు అర్థం కాదు. నెక్స్ట్ ప్రోగ్రామ్ని రన్ చేస్తాం. దాన్నే ఎగ్జిక్యూట్ చేయటం అంటాం. ప్రోగ్రామ్ని రన్ చేసిన వెంటనే, ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే అవుట్పుట్ వస్తుంది కదా, ఆ అవుట్పుట్ వచ్చిన వెంటనే ఇంకొక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ ఫైల్ ఏంటంటే .exe ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఈ ఫైల్లో ఏముంటుందంటే అవుట్పుట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చాడు, సి ప్రోగ్రామే చేసి అతనికి ఇవ్వాలి మనం. ఆ యొక్క ప్రోగ్రామ్ కాస్ట్ ఎంత అంటే 10,000 అనుకోండి. 10,000 ఇచ్చాడు, ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది, సేవ్ చేసాం, కంపైల్ చేసాం, ఎగ్జిక్యూట్ చేసాం. అతనికి మళ్ళీ మనం తిరిగి ఆ ఫైల్ ఇవ్వాలి. ఏ ఫైల్ ఇవ్వాలి, ఈ 3లో ఒక ఫైలే ఇవ్వాలి. మనం ఎప్పుడు కూడా అవుట్పుట్ ఫైలే, ఎగ్జిక్యూటబుల్ ఫైలే ఇవ్వాలి. ఎందుకంటే సిస్టమ్ క్రియేట్ చేసుకున్న ఫైలు ఆ క్లయింట్కి అర్థం కాదు. అలాగే .c ఫైల్ ఇచ్చామనుకో, దానిలో మనం రాసిన లైన్స్ కోడింగ్ మొత్తం ఉంటుంది, అది అతనికి అస్సలు ఇవ్వకూడదు. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అది ఎలా వర్క్ అవుతుంది అనేదే అతనికి కావాలి. ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్, అవుట్పుట్ ఫైల్ ఒక్కటే అతనికి ఇస్తాం. ఎందుకంటే మన స్మార్ట్ మొబైల్ తీసుకున్నా, బైక్, స్కూటీ, కారు ఇలా ఏవి పర్చేజ్ చేసినా సరే ఆ ఐటమ్ అనేది, ఆ యొక్క వెహికల్, ఆ యొక్క ఐటమ్ ఏదైతే ఉందో అది ఎలా వర్క్ అవుతుందో మనకు తెలిస్తే చాలు. కానీ అంతేగాని ఇది ఎలా తయారు చేశారు, దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, దానికి ఏ కోడింగ్ యూజ్ చేశారు, అవన్నీ వాటితో మనకు పని లేదు. అవన్నీ వాళ్ళు చెప్పరు కూడా. ఆ ఫార్ములా మనకి చెప్తే మనం కూడా తయారు చేసేస్తాం కదా, అదనమాట విషయం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి \క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు మనం నోట్ ప్యాడ్, ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేశాను నోట్ ప్యాడ్ మీద.
ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నోట్ ప్యాడ్లో డేటా టైప్ చేసేటప్పుడు మనకి నెక్స్ట్ లైన్కి కర్సర్ మూవ్ అవ్వాలి అంటే ఏ కీ ప్రెస్ చేస్తాం, బ్యాక్ స్పేస్కి ఏది యూజ్ చేస్తాం, సింగిల్ కోడ్, డబుల్ కోడ్, ఇలా మనం 5 లెటర్ స్పేస్, ట్యాబ్ స్పేస్ కోసం ఏ కీస్ యూజ్ చేస్తానో ఆ వీడియోస్లో మీకు చెప్పాను. ఇక్కడ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు లేదా C++ ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు కొన్ని బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ అనేది యూజ్ చేస్తాం. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ వచ్చేసరికి డబుల్ కోట్స్లోనే విషయం ఇక్కడ ఏంటంటే మనం యూజ్ చేసేటువంటి బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ ఏదైనా సరే డబుల్ కోట్స్ మధ్యలోనే ఉండాలి. డబుల్ కోట్స్ బయట ఉంటే ఎర్రర్ వస్తుంది. డబుల్ కోట్స్ మధ్యలోనే మెన్షన్ చేసేదాన్ని బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ అంటాం. బ్యాక్ స్లాష్, ఈ డబుల్ కోట్స్లో ఉన్నటువంటి బ్యాక్ స్లాష్ ఎన్ అంటే ఏంటంటే న్యూ లైన్. అంటే మనకి ఒక లైన్లో కర్సర్ మూవ్ అవుతుందని, బ్లింక్ అవుతుంది అనుకోండి, ఒక లైన్లో బ్లింక్ అయ్యే కర్సర్ నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వాలి అంటే మనం బ్యాక్ స్లాష్ ఎన్ అనే బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఒకవేళ మన నేమ్కి 2 నేమ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ రెండింటి మధ్యలో 5 లెటర్ స్పేస్ కావాలి అంటే బ్యాక్ స్లాష్ టీ అనేది యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద ట్యాబ్ స్పేస్. మన కీబోర్డ్లో అయితే TAB ట్యాబ్ అని కీ ఉంటుంది, ఇక్కడైతే స్లాష్ టీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ బ్యాక్ స్లాష్ బి, అంటే మనం ఏదైనా సరే రాంగ్గా టైప్ చేసామనుకోండి, వాటిని ఎరేజ్ చేయడానికి, బ్యాక్ స్పేస్ చేయడానికి ఈ బ్యాక్ స్లాష్ బి అనే బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ స్లాష్ వి అంటే ఏంటంటే వర్టికల్ స్పేస్, ఒకలాంటి సింబల్ వస్తుంది అనమాట అది. నెక్స్ట్ మన నేమ్కి 2 సైడ్స్ డబుల్ కోట్స్ కావాలి అంటే బ్యాక్ స్లాష్ డబుల్ కోట్స్ అనేది యూజ్ చేస్తాం. అదే మన నేమ్కి 2 సైడ్స్ సింగిల్ కోడ్ కావాలంటే బ్యాక్ స్లాష్ సింగిల్ కోడ్ అనేది యూజ్ చేస్తాం. ఈ బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ యూజ్ చేసి మన ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్పుట్ అంటే ఏంటి, మనం కంప్యూటర్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్నే ఇన్పుట్ అంటాం. అవుట్పుట్ అంటే ఏంటి, కంప్యూటర్ మనకిచ్చే ఇన్ఫర్మేషన్నే అవుట్పుట్ అంటాం. ఆ ఇన్పుట్ ఇవ్వడానికి ఒక ఫంక్షన్ కావాలి, అవుట్పుట్ చూడటానికి ఒక ఫంక్షన్ కావాలి. ఆ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ అవుట్పుట్ ఫంక్షన్ చూద్దాం. ప్రింట్ఎఫ్ ఫంక్షన్, ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్నే అవుట్పుట్ ఫంక్షన్ అంటాం. అలాగే నెక్స్ట్ వన్ స్కాన్ఎఫ్ ఫంక్షన్, ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్నే మనం ఇన్పుట్ ఫంక్షన్ అంటాం. అంటే ఇన్పుట్ వాల్యూ ఇవ్వాలి అంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. అవుట్పుట్ మనకి డిస్ప్లే అవ్వాలి అంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్, స్కాన్ఎఫ్ ఫంక్షన్ రెండూ కూడా ఏ హెడర్ ఫైల్లో ఉంటాయి అంటే stdio.h అనే హెడర్ ఫైల్ లోపల ఉంటాయి. ఈ stdio.h హెడర్ ఫైల్ని ప్రీ డిఫైన్ హెడర్ ఫైల్ అంటాం. అంటే ముందుగా డిఫైన్ చేసిన హెడర్ ఫైల్. ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ని, స్కాన్ఎఫ్ ఫంక్షన్ని ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ అంటాం. అంటే ముందుగా డిఫైన్ చేసిన ఫంక్షన్స్. stdio.h మీనింగ్ ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్. నెక్స్ట్ వీటితో పాటుగా ఇంకొక 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఫంక్షన్స్ కూడా మనం యూజ్ చేస్తాం ప్రోగ్రామ్ రాసేటప్పుడు. ఏంటంటే అవి CLR SCR ఫంక్షన్. ఈ CLR SCR ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే క్లియర్ ద స్క్రీన్. ఏ స్క్రీను, మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత దానికి అవుట్పుట్ వస్తుంది కదా, మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ రాసిన తర్వాత దానికి అవుట్పుట్ వస్తుంది కదా, ఈ 2 అవుట్పుట్లు కనిపిస్తే స్క్రీన్ మీద ఎట్ ఏ టైం మనం కన్ఫ్యూజ్ అవుతాం. అలాంటి సిచ్యువేషన్స్లో ప్రీవియస్ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని మాత్రమే క్లియర్ చేసి మనకి ప్రజెంట్ ఉన్న ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ మాత్రమే స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి అంటే ఈ CLR SCR అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి getch ఫంక్షన్. ఈ getch ఫంక్షన్ అనేది స్క్రీన్ మీద అవుట్పుట్ స్టాండర్డ్గా అలా డిస్ప్లే అవ్వటం కోసం ఈ getch ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ 2 ఫంక్షన్స్ కూడా ఏ హెడర్ ఫైల్ లోపల ఉన్నాయి అంటే conio.h హెడర్ ఫైల్ లోపల ఉన్నాయి. ఈ conio.h హెడర్ ఫైల్ అనేది ప్రీ డిఫైన్ హెడర్ ఫైల్, ముందుగా డిఫైన్ చేసిన హెడర్ ఫైల్. అందులో ఉన్న CLR SCR ఫంక్షన్, getch ఫంక్షన్స్ కూడా ప్రీ డిఫైన్ ఫంక్షన్స్, ఆల్రెడీ డిఫైన్ చేసినటువంటి ఫంక్షన్స్ అన్నమాట. conio.h అంటే మీనింగ్ ఏంటంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్. ఈ హెడర్ ఫైల్స్ గురించి, సిలో ఉన్న హెడర్ ఫైల్స్, C++లో ఉన్న హెడర్ ఫైల్స్ గురించి నెక్స్ట్ నేను వీడియో చేస్తాను. ఆ వీడియో చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్
ఈ వీడియో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.